ఓకే, వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. ఈరోజు మనం ప్రస్తుతం సొలస గ్రామంలోని చారిత్రాత్మకమైనటువంటి శ్రీ రంగస్వామి దేవాలయం రంగనాయక స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి రెడ్డి రాజులు నాటి కాలం నుండి అంటే సుమారు 16వ శతాబ్దం నుండి చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. మరి ఈ దేవస్థానం స్థల పురాణాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే పూర్వం కొండవీడు ప్రాంతాన్ని 1616 టు 18 వరకు పరిపాలించిన జూపల్లి రంగపతి గారు శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి భక్తులు అగుడి చేత తమ ప్రాంతంలో కూడా రంగనాథ స్వామి ఆలయం ఉండాలనే ఉద్దేశంతో శ్రీరంగం నుండి స్వామివారి విగ్రహాలు తెప్పించి కొండవీటి ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించారు. అయితే తరువాత ముష్కరుల దాడుల నుండి స్వామివారులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో, అంటే ఆ తర్వాత రెడ్డి రాజులు పాలన అనంతరం ముస్లిమ్స్ పరిపాలించడం, వాళ్ళు హిందూ దేవాలయాల మీద ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల నుండి స్వామివారిని మరి భద్రపరచడం కోసం వారు ఆ విగ్రహాలను భూగర్భంలో దాయగా కొద్ది కాలం తర్వాత రైతులకు పొలంలో ఆ విగ్రహాలే లభ్యం కాగా స్వలస గ్రామస్తులైన శ్రీ అరవపల్లి కోటయ్య శ్రేష్ఠి అండ్ రామస్వామి శ్రేష్ఠి అను భక్తులు 1885 జూన్ 14న ఈ దేవాలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టలు జరిపించున్నారు. శ్రీ స్వామివారు యోగ నిద్రాముద్రలో ఉండగా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పాదసేవ చేస్తున్నట్లుగా ఉండటం ఇక్కడ విశేషం. శివకేశవులకు అభేదం చెప్తూ, అంటే శివుడికి కేశవుడికి ఏమాత్రం భేదం లేదు, ఇద్దరు ఒక్కరులే అని చెప్పడం ఈ మహాగణపతి ఉపాలయం ఉండటం మరో విశేషం. ప్రతి వైశాఖ పౌర్ణమికి శ్రీ స్వామివార్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. మరి అదేవిధంగా ఇక్కడ ప్రధాన పూజారి గారిని మేము ఇక్కడ ఈ ఆలయం గురించి అడగటంతో వారు ఇంకా అద్భుతమైన విషయాలు కొన్ని మాకు అందజేయడం, ఇక్కడికి సంబంధించి ఈ దేవాలయానికి సంబంధించి మన ఆ అరవపల్లి కోటయ్య శ్రేష్ఠి గారు రామస్వామి శ్రేష్ఠి గారి వారే ఈ దేవాలయానికి నాటి కాలం 150 ఎకరాలు వాళ్ళు దానంగా ఇవ్వడం, వాటితోనే స్వామివారికి మరి ధూప నైవేద్యాలు కొనసాగుతున్నాయి సార్. మరి అదేవిధంగా సత్తెనపల్లిలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ కూడా ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని గొప్ప విషయాలు మనకు ఆయన తెలియజేయటం జరిగింది. సో స్వామివారిని మరి ఇటువంటి చారిత్రక హిందూ దేవాలయాలను మరి స్వామివారిని దర్శించుకొని ఈ చారిత్రక అంశాలు రాబోయే తరాలకు కూడా అందజేసి మనం మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. రంగనాథ స్వామి దేవాలయంలో మరి విగ్రహమూర్తులు స్వామివారు యోగ నిద్రాముద్రలో ఉండటం, ఈ మరి అమ్మవారు పాదసేవ చేయడం ఇక్కడ ప్రధాన అంశం అని మనం చెప్పుకున్నాం. మీరు ఆ అంశాన్ని కన్నులారా వీక్షించమని కోరుతూ ఉన్నాం. అభేదం చెప్తూ మహాగణపతి ఉపాలయం ఉండటం ఈ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టతలో మరి మీరు చూస్తున్నటువంటి మనం చెప్పుకున్నటువంటి గణపతి ఉపాలయం మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటి గణపతి స్వామి వారి విగ్రహమూర్తి. ఇప్పుడు రంగనాయక స్వామి దేవస్థానం ప్రాంగణంలో పారిజాత వృక్షం మనం విన్నాం కదా, పారిజాత వృక్షం అని. దేవతా వృక్షాలు 5 ఉంటాయి.
ఆ ఐదు దేవతా వృక్షాల్లో పారిజాత వృక్షం కూడా ఒకటి. సో మనం ఇప్పుడు చూస్తున్నది పారిజాత వృక్షం. తిమ్మన ఇటువంటి మనం ప్రబంధాల్లో కూడా మనం చూసాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రబంధ కాలం, ప్రబంధ యుగం అని కూడా మనం వింటూ ఉన్నాం. అప్పుడు పారిజాత అపహరణం, ఈ పారిజాత అపహరణం అంటే దొంగిలించడం. సో ఈ పారిజాత వృక్షాన్ని ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకెళ్ళినట్టు ఇటువంటి ఆ ప్రబంధాల్లో ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వృక్షం ఆ పారిజాత వృక్షం.